చలికాలంలో అత్యంత ఆలస్యంగా చేసే పని ఏదైనా ఉందంటే అది స్నానమే. వెన్నులో వణుకు పుట్టించే చలిలో చల్ల నీళ్లతో స్నానం చేయాలంటే కొందరికి పెద్ద సాహసమే. అందుకే చలికాలం వచ్చిందంటే చాలు గీజర్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ఈ గీజర్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి, లేకుంటే ప్రమాదాలు తప్పవు. కొన్ని సందర్భాల్లో అయితే గీజర్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గీజర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గీజర్ ను ఉపయోగించిన తర్వాత మర్చిపోకుండా ఆఫ్ చేయాలి. అలా కాకుండా ఆన్ లో ఉంటే అది పేలిపోతుంది. అలాగే గీజర్ కోసం ఏర్పాటు చేసిన వైరింగ్ అప్పుడప్పుడు చెక్ చేయించాలి. గీజర్ కోసం ఉపయోగించే వైర్స్ పై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీంతో షార్ట్ సర్క్యూట్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అలాగే రిపేర్ లో ఉన్న గీజర్ ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అవి పేలిపోవచ్చు. ఇంకా రిపేర్ చేయాల్సిన గీజర్ కోసం దాన్ని ఒరిజినల్ కంపెనీ పార్ట్స్ ని ఉపయోగించాలి. కానీ ఇతర కంపెనీకి చెందిన పార్ట్స్ లేదా నాణ్యత తక్కువ ఉన్న పార్ట్స్ ని ఉపయోగించినా గీజర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక గీజర్ ఎక్కడ పెట్టినా కూడా దానికి గోడకి మధ్య కొంచెమైనా ఖాళీ ఇంకా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి. గీజర్ నుంచి విడుదల అయ్యే మీథేన్, ప్రోపేన్ కారణంగా కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్ ఉండాలి. ముఖ్యంగా గీజర్ ని ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే స్నానం చేయాలనే విషయం మర్చిపోకూడదు.